మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, తిథి ఏకాదశి రాత్రి 8:42, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8:32, తదుపరి శ్రావణం, వర్షం ఉదయం 6:45 రాత్రి 12:14 నుంచి 1:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 7:43, అమృత గడియలు మధ్యాహ్నం 2:24 నుంచి 3:56, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:14. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య అట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడించారట. ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి అంటూ వార్తిచ్చారు. షరతులు లేకుండా సాయం చేయండి, అంచనాలను మించి వరద నష్టాలు, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగ నిబంధనలను సంవరించాలి, మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం, అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి, కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖల నుంచి ఇప్పటివరకు అందిన అంచనాల ప్రకారం రూపాయలు 10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారట. నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు అర్హులకు 10 రోజుల శిక్షణ, 10 నెలల స్టైఫండ్ సీఎం నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా చర్యల, ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా, ఐరా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలివి. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించారట. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న ఐరా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందట. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైలు 16న ప్రధాని ప్రారంభిస్తారు అంటూ కిషన్ రెడ్డి వెల్లడించారు. కేజ్రీవాల్ విడుదల, మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ తీర్పును తప్పుపట్టింది జస్టిస్ బుయాన్. పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు చేశారట. విద్యుత్ శాఖలో లంచ్ అవతారాలు, దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు, తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్పై చర్యలు తీసుకున్నారట. నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు అర్హులకు 10 రోజులు శిక్షణ ఇవ్వనున్నారట. ప్రతి నెల స్టైఫండ్ సీఎం నిర్ణయం తీసుకున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. నేత్ర సమస్యలను పసిగట్టే యాప్ సైంట్ కనెక్ట్ను అభివృద్ధి చేసిన LVPEI అంటూ అంశాన్ని ఇచ్చారు. ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నష్టం రూపాయలు 10,320 కోట్లు. వర్షాలు వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అందులో 10,320 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపిందట. అయితే దెబ్బతిన్న వేలాది ఇళ్లు, లక్షలాది ఎకరాల్లో పంట మునక జరిగింది. చెరువులు పొంగడం, రోడ్లు కలవట్లు కొట్టుకుపోవడంతో అంచనాలకు మించి నష్టం జరిగిందంటున్నారు. SDRF నిధులు రూపాయలు 1,350 కోట్లలో రూపాయలు కూడా వాడుకోలేని పరిస్థితి. ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర సర్కార్కి విజ్ఞప్తి చేశారట. విపత్తు నిధుల వినియోగంలో కఠిన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారట. కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. విచారణ పేట నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాల రాయడమేనని వ్యాఖ్యానించారు. కేసుపై మాట్లాడదంటూ కేజ్రీవాల్ కు షరతు, సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లొద్దని నిర్దేశం. దర్యాప్తు సంస్థకు ధర్మాసనం చివాట్లు. ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అత్యుత్సాహమని అభివర్జన. పంజరంలో చిలుక కావద్దని సిబిఐకు జస్టిస్ బుయాన్ హితవు చేశారు. న్యాయమే గెలిచిందన్న ఢిల్లీ సీఎం. అభిమానుల హర్షధ్వనుల మధ్య జోరు వానలోనే తిహార్ జైలు నుంచి తన నివాసం దాకా భారీ రోడ్ షో. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు హాఫ్ డిమాండ్. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఎమర్జెన్సీ కన్నా దారుణం అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా నేతల అరెస్టులు అన్యాయం అంటూ హరీష్ తెలిపారు. అరికెపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి మరి కౌశిక్ రెడ్డిపై దాడి చేయించారు. సీఎం బజారు భాష వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది.
మీడియా లీకులు చిట్చాట్లతో శాంతి భద్రతలు సాధ్యం కావు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్ట్ చేసి అటవీ ప్రాంతంలో తిప్పారని ఫైర్ అయ్యారట. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండండి అంటూ డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు గ్రేటర్లో వాలంటీర్లుగా నియమించాలని సీఎం ఆదేశించారు. వారికి ఆర్థిక భరోసాతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందని చెప్పేసి తెలిపారట. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం, ఎమ్మెల్యే అరకపూడి ఇంటికి వెళ్తామన్న బీఆర్ఎస్ ప్రకటనతో అలర్ట్. హరీష్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, సీఎం కనుసన్నల్లోనే దాడులు అంటూ కేటీఆర్ తెలిపారట. రూపాయలు 10,000 కోట్ల రుణంపై తర్జన భర్జన, అవసరాల కోసం రుణం తీసుకోవాలని భావించిన సర్కార్ హైదరాబాద్లో 400 ఎకరాల భూములు తాకట్టుకు నిర్ణయం. అనుభవం కలిగిన మర్చెంట్ బ్యాంకర్లకు బాధ్యత అప్పగింత. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామంటూ ఆర్థిక సమస్యలు మెలిక. ఆర్బీఐ అభ్యంతరాలు, ఎఫ్ఆర్బిఎం లింకుతో సందిగ్ధం అంటూ వార్తిచ్చారు. కామ్రేడ్ రెడ్ సెల్యూట్, ఏచూరికి జేఎన్యూ విద్యార్థులు నివాళి, భావోద్వేగం. నేడు సిపిఎం కేంద్ర కార్యాలయానికి పార్థివ దేహం. వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కన్ను, సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాగా మార్చుకునేందుకు కాలేజీల ఊహలు, ఇందుకోసం డిమ్డ్ యూనివర్సిటీలుగా మార్చేందుకు యత్నాలు. ఇలాగైతే పేదలకు అందే 50% కన్వీనర్ సీట్లకు మంగళం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచనం. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అధ్యక్షతన తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిందట. హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం. ఉద్యోగ చిహ్నాలకు ఉచితంగా శస్త్రచికిత్సలు. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ కు 20 కోచ్లు. ఫోర్ట్ బెయిలర్, ఇక శ్రీ విజయపురం నార్కో టెస్టుకు నో. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి. అంతరిక్షం నుంచి ఐక్యత గీతం. భారత జట్ల హ్యాట్రిక్ అంటూ ఆవర్తించారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కేజ్రీకి బెయిల్ సిబిఐ కేసులో మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అంటూ కేంద్రానికి ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి వినతి పత్రం అందజేశారు. భరోసా, ఇకపై పంట వేసిన రైతులకే ఎకరానికి 2 సీజన్లకు కలిపి రూపాయలు 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం రూపాయలు 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ చేయనున్నాం. రూపాయలు 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా ఇప్పటికే రూపాయలు 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామంటూ మంత్రి తుమ్మల తెలిపారట. ఫోర్ట్ బెయిలర్, శ్రీ విజయపురం అంటూ వార్తించారు. వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్. వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు. వెబ్ ఆప్షన్ నమోదుకు సిద్ధంగా ఉండండి. విద్యార్థులకు మంత్రి దామోదర్ సూచించారు. బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు. 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంటూ కాంగ్రెస్ తెలిపింది. ఇది రాజ్యాంగం సాధించిన విజయం అంటూ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, క్లీన్ సిటీ కోసం ఇండోర్ మెడల్ అనుసరించండి. పనులు చేయని కాంట్రాక్టర్లను వెతికివ్వండి. జీహెచ్ఎంసీ పనులపై సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్స్ సర్జికల్ స్ట్రైక్ చేసిందట. సర్జికల్ బ్లేడ్తో మర్మాంగం కోసివేత. బీహార్లోని గంగాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇచ్చారు. ఆగని రగడ, కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ వివాదంలో ఉద్రిక్తత ఏర్పడింది. హైడ్రా తీరు ఆందోళనకరం అంటూ వార్తిచ్చారు. అబుజ్మర్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం. ట్యాంకులు, పిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. నక్సలిజంపై పోర్లో కీలక పరిణామం. 1,34,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే చెప్పిందట. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం అంటున్నారు. నిమ్స్లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ఇది చేపట్టనున్నారట. సోమేష్ కుమార్ కు నోటీసులు. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్ కు జారీ. వాణిజ్య పన్నుల అధికారులపైన విచారణ. అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి. వంట నూనెలు బగ్గు. ముడి శుద్ధి చేసిన సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్పై దిగుమతి సుంకం భారీగా పెంపు. నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, తెలంగాణ హౌస్ అరెస్ట్, సర్కార్ అణిచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. మీరే విశ్రేరాలు, మాకు పునాదిరాలు. రాష్ట్రంలో అప్రకృత ఎమర్జెన్సీ. నోటీసులు లేకుండా కూలుస్తారా? అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించారంటూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేజ్రీవాల్ విడుదల, సాగు భూములకే రైతు భరోసా అంశాన్నిచ్చారు. అలాగే 24 గంటల్లో మరో అల్పపీడనం, అందాని గ్రూప్లో స్విస్ ప్రకంపనలు, ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, నీట్ డైలమా, రాష్ట్రంలో నిలిచిన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు, ఆల్ ఇండియా కోటా భర్తీ, ఆగిన కన్వీనర్ కోటా, ఆంధ్రప్రదేశ్లో నిరాటకంగా సీట్ల భర్తీ, కనీసం భరోసా ఇవ్వని హెల్త్ వర్సిటీ వైద్యారోగ్య శాఖ, ఒక ప్రకటన కూడా విడుదల చేయని ప్రభుత్వం. కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్, అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ, ఓ చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు, ఉన్నతాధికారుల రహస్య విచారణతో వెలుగులోకి వచ్చిందట. మరో 500 కోట్ల అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్, యోనా ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం, ఈ నెలలో ఇప్పటికే రూపాయలు 4,000 కోట్లు అని చెప్తున్నారు. రైల్లో బాలికపై లైంగిక దాడి, తల్లి లేని సమయంలో అఘాయిత్యం, ప్రయాణికులు దాడిలో నిందితుడు మృతి. అంసఫర్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రేప్ను ప్రతిఘటించి మర్మంగాలను కోసివేసి బీహార్ గంగాపూర్ దవాఖానాలో నర్సు సాహసం, లైంగిక దాడికి యత్నించిన డాక్టర్కు గుణపాఠం చెప్పింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే, ప్రణాళిక పునర్చరణలతో విజయం, బోధన్ సబ్ కలెక్టర్ ప్రస్థానం యువతకు ఆదర్శం అంటూ వార్తిచ్చారు. బీటెక్ పూర్తవుతుంది, ఆ తర్వాత ఏం చేద్దాం? ఇవి మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్లో 2010లో జరిగిన చర్చ. అందులో ఒక్కొక్కరు తమ ఆశయాలను ప్రస్తావించారు. ఆ చర్చలో పాల్గొన్న వికాస్ మహాతో తాను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారంటూ ఆ వివరాలు ఇచ్చారు. విద్యా సంస్థలకు సెలవు రద్దు, విద్యాశాఖ పరిధిలోని అన్ని విద్యా సంస్థలు పనిచేయాలని చెప్పేసి 2వ శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు డిఓ దుర్గాప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న సెలవు ప్రకటించినందున విద్యా సంవత్సరం నిబంధనల మేరకు శనివారం పని దినంగా ప్రకటించినట్లు వివరించారట. పలు విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని కోరడంతో మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు మరో ప్రకటనలో డిఓ పేర్కొన్నారట. ఇంటింటికి మహాలక్ష్మి లేఖలు, అలాగే పల్లె ఓటర్లు 8,29,463 మంది పంచాయతీ ఎన్నికలకు వాళ్ల వారిగా జాబితా విడుదల చేశారు. మహిళా శక్తితో ఆర్థిక అభివృద్ధి, నిబంధనల గీత దాటితే వేతే, పోలీసులు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి, జిల్లాలో 424 మంది వాహనదారులు లైసెన్సులు రద్దు చేశారట. ద్విచక్ర వాహనదారులు శిరస్నానం ధరించాలి, కార్లో సీటు బెల్ట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించాలి, రాంగ్ రోడ్ ట్రిబుల్ ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, మద్యం తాగి వాహనాలు అస్సలే నడపరాదట. కౌశిక్ రెడ్డిని భరోసా నుంచి సస్పెండ్ చేయాలి అనే అంశాలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ వరద గేట్లు మూసివేత, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, అవుట్సోర్సింగ్కు అందలం, నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ అధికారుల తీరు, ముఖ్యమైన విభాగాల్లో భారీగా అవినీతి, ఇష్టారాజ్యంగా ట్రేడ్ లైసెన్సుల జారీ, నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి అధికారులు కట్టబెట్టారట. ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక, 8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం పెట్టుకున్నారట. 480 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదనలు, 2 కోట్లు గన్ని బ్యాగులు అవసరమని అంచనా, దసరా తర్వాత కేంద్రాలు ప్రారంభానికి సలహాలు చేస్తున్నారట. రక్త పరీక్షలకు బ్రేక్, టీ హబ్లో సర్వర్ డౌన్తో ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన సేవలు, 3 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు రోగులు. పల్లె ఓటర్లు 8,29,463 వార్డుల వారీగా ముసాయిదా జాబితా విడుదల చేసింది. ఈ నెల 21 వరకు అభ్యంతరాలు స్వీకరణ, 28న ఓటర్లు తుది జాబితా విడుదల చేయనుందట. నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు డిపిఓ తరుణ్ కుమార్ తెలిపారు. అలాగే మహిళలు ఆర్థికంగా ఎదగాలి అంటూ అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడారు. కేసీఆర్ డైరెక్షన్లో కౌశిక్ వ్యాఖ్యలు, ఎంఈఓకు మెమో, నేడు ఒంటిపూట బడులు, అలాగే నా ఫ్రెండ్ సమావేశానికి చైర్మన్లు, ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి, వినాయకుడికి కలెక్టర్ పూజలు చేశారు. కలెక్టరేట్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమత్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందట. అలాగే విద్యుత్తుతో చెర్ర భద్రం, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం, గణేష్ మండపాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తున్నారు. అపన్న హస్తం కోసం ఎదురుచూపులు, గణేష్ మండలి ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేశారు. డిచ్పల్లిలో లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి, సదస్సును జయప్రదం చేయండి అనే వార్తిచ్చారు. మనుబోతును చంపిన వ్యక్తి రిమాండ్, నిందితుడికి 10 నెలలు జైలు, ట్రంకేంద్రలో సామాజిక సేవ చేయాలని తీర్పు, ఫోక్స్ కేసు నమోదు. క్రైమ్ కారణంలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే,
సీజనల్ వ్యాధితో తను చాలించిన యువతి రేంజర్లో నిందితుడికి 3 నెలలు జైలు శిక్ష విధించడం జరిగింది. వర్ణిలో తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకున్నారు. పిట్లంలో అలాగే పీడీఎస్బీఎం పట్టువేత ఇన్స్టాగ్రామ్లో పరిచయం బాలిక కిడ్నాప్. తెలంగాణ యువకుడు ఆంధ్ర అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు అన్నవరం వెళ్తుండగా అడ్డుకున్న ఎస్ఐ. 3 నిందితులు అరెస్ట్, మిగిలిన వారి కోసం గాలింపు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మోర్తాన్లో ముత్తెంపేటలో విషాద ఛాయలు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 2 మృతి చెందారట. అలాగే డైల్ 100 దుర్వినియోగం, 3కి జైలు శిక్ష. చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేటలో చోటు చేసుకుంది. అలాగే ఇసుక టిప్పు పట్టివేత జరిగింది. రుద్రులో ఆ వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఎమ్మెల్సీకి సన్నద్ధమవుతున్నారట. దానికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దగ్గర పడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం, పోటీకి సన్నద్ధమవుతున్నారు ప్రధాన పార్టీల ఆశావాహులు. ఉమ్మడి 4 జిల్లాల్లో పరిధిలో గ్రాడ్యుయేట్ల వివరాలను సేకరిస్తున్నారు నేతలు. మరో 5 నెలల్లో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు. దక్షిణ భారత రోడ్ సైక్లింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జిల్లాలో రోడ్ సైక్లింగ్ పోటీలు 5 రాష్ట్రాల నుంచి రానున్న 300 మంది క్రీడలను ప్రారంభించనున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ఆంక్షనిచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఇందల్వాయి విద్యార్థిని, ఇందల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆరిక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైందట. చిరుత కలకలం, భయోందోళనలో నిజామాబాద్ రూరల్ ప్రజలు. 6 బయట వంట ఎన్నాళ్ళి తంట. పాఠశాలలో అసంపూర్తిగా వంట షెడ్లు, ఇబ్బంది పడుతున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి వద్దే వంట చేసి పాఠశాలలకు తీసుకువస్తున్న వైద్యం కనిపిస్తుందట. నిండుకుండల చెరువులు. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, నిండిన చెరువులు, పారుతున్న అలుకులు, బోరు బావుల్లో పెరిగిన భూగర్భ జలాలు రానున్న యాసంగి పంటల సాగుకు డోకా లేదని చెప్పేసి జిల్లాలోని రైతులు చెప్తున్నారట. వైద్య ఆరోగ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. ఏదైతే పోలీసులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రభుత్వ వైపు మాట్లాడారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి. అంగన్వాడీ కార్యకర్తలు బహుమతులు అందజేసిన సిరిపో. సీతారాం ఏచూరి మనం తీరని లోటు అని చెప్పేసి నివాళులర్పిస్తున్న నాయకులు. ఎర్రగడ్ల డిప్యూటీ తహసీల్దార్గా విష్ణువర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. కోటగిరి ఎంపీడీఓగా శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారిగా కవిత బాధ్యతలు స్వీకరించారు. నవీపేట్ తహసీల్దార్గా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయం బోర్డుపై ఓటర్ జాబితా. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించేశారు. ఎర్రగట్లలో మహిళలకు అండగా షీటీం ముప్కాల్. ఫ్రైడే డ్రైడేపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చిట్టాపూర్లో విద్యార్థి ఆదృశ్యం. రక్తదానం మరొకరికి ప్రాణదానం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. వికాసిత్ భారత్ అఖిల భారత మహిళా సదస్సు విజయవంతం చేయాలి. భీమ్గల్లో చెరువులను పరిశీలించిన కమిషనర్. గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో సాగాలి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు సుద్దపల్లి విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. తగిలపల్లిలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారట. ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు ముప్కాలో. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే కుంకుమార్చనలు, తాంబూలాలు, 7వ రోజు గణనాథునికి ఘనమైన పూజలు, నగరంలో పూజలు చేసిన మహిళలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే తెలంగాణలో చిచ్చు పెట్టే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నాయంటూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి తెలిపారు. వినాయకుడికి కలెక్టర్ పూజలు చేశారు. 44 క్వింటాల పీడీఎస్బీఎం పట్టువేత జరిగింది. ఆ వివరాలను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఇదేం జూలుం అంటూ క్వశ్చన్ మార్క్తో వార్తిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ నిరంకుశత్వం అంటూ ఉమ్మడి జిల్లాలో నిర్బంధకాండ, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అరెస్ట్. నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వని వైన్యం, అతిగా వ్యవహరించిన పోలీసులు, కాకిల తీరుపై వెల్లువెత్తుతున్నాయి విమర్శలు. మల్కాపూర్ శివాలో మళ్లీ చిరుత సంచారం. గుర్తించి ఫోటోలు, వీడియో తీసిన రైతు కూలీలు. నెల రోజుల్లో 2 సార్లు గొర్రెల మందపై దాడి చేశారట. అక్కడి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారట. గ్రామీణ ఓటర్ జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 14.60 లక్షల ఓటర్లున్నారు. పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఉన్నారట. ముసాయిదా జాబితాపై ఫిర్యాదుల అవకాశం. 21 వరకు గడువు. 28న తుది జాబితా విడుదల చేయనున్నారట. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారు. కలెక్టర్ రైతులో శ్రమదానం చేశారు కలెక్టర్. తాగి బండి నడిపినందుకు తగిన శిక్ష, 1 రోజు సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించిందట.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.